హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. 2 days బ్యాక్ నేను ఒక పోస్ట్ చేశాను కదా, ఇలాగా నాకు 101 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అని చెప్పి. యాక్చువల్లీ అలా సబ్స్క్రైబర్స్ 101 అయ్యి 2-3 days అయింది, బట్ నేను పోస్ట్ చేయలేదు. మొన్న పోస్ట్ చేశాను. అండ్ పోస్ట్ చేసిన తర్వాత సడన్గా ఏమైందో తెలీదు, 92 అయిపోయింది సబ్స్క్రైబర్స్. అప్పటి నుండి 2 daysగా చూస్తున్నాను ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అని చెప్పి. బట్ ఇప్పటికీ అలా 92నే ఉంది. ఇప్పటికీ అప్డేట్ అవ్వలేదు. మరి అదేమైనా యూట్యూబ్లో ఇష్యూ లేక ఎవరైనా నిజంగానే 9 members ఒకేసారి అన్సబ్స్క్రైబ్ చేశారా అనేది తెలియలేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్ చేసి షేర్ చేయండి. ఇక్కడైతే నేను పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ముందుగానే ఆల్రెడీ రైస్ని ఫస్ట్గా మనం ఒక 30 minutes నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని అండ్ ఇంకో పక్కన పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి దాంట్లోని మంచిగా ఒక 30 to 40 minutes మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఆల్రెడీ ఏదైతే రైస్ మనం నానబెట్టామో దాన్ని వాటర్లో మసాలా సామాలు, బిర్యానీ పౌడర్ అన్నీ వేసి ఈ రైస్ని అందులో ఉడకబెట్టుకొని 90% మనకి కుక్ అయింది అనుకున్న తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసిన పన్నీర్ని ఆయిల్ వేసి తవాలో అంత మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. 90% కుక్ అయిపోయిన రైస్ని దీని మీద ఫుల్గా స్ప్రెడ్ చేసి పైన కొద్దిగా ఎడ్జెస్ మొత్తం నెయ్యి వేసుకొని మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసి సేమ్ లెవెల్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దాన్ని ఒక 20 minutes దమ్ పెట్టి సిమ్లోనే అలా ఉడకనిచ్చినట్లయితే మనకి మొత్తం పన్నీర్ అండ్ రైస్ అంతా కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ తినని రోజు ఇలా పన్నీర్ బిర్యానీ ట్రై చేసి చూడండి. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.